హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినబడుతోంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో 71 మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. అటు ఎర్రగడ్డ ఆసుపత్రిలో డిఎంఈ, డిఎంహెచ్ఓ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అలా చెప్పేది వినన్నా మీకే అన్నా ఎందుకు రండి తీసుకుంటా ప్లీజ్. సాయంత్రం వామిటింగ్స్ కొట్టడం జరిగింది. సో వెంటనే మన హాస్టల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము ఉస్మానియాకి. అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం IPM కి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాత్రి గానీ రేపు పొద్దునకి గానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సింటమ్స్ కనిపించినాయో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. అందులో 2 పేషెంట్స్ కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్ గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ఎటువంటి క్రిటికల్ గా గానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు టాక్ వినబడుతోంది. దీంతో రోగి కరణ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరోవైపు 18 మంది రోగుల్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మానసిక రోగులకు చికిత్సను అందించే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అవడంతో దాదాపు 30 మంది రోగులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందులో ఒక వ్యక్తి ఇప్పుడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు ఆసుపత్రి సిబ్బంది. వారందరినీ ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అనేవి ఏ రకంగా అయితే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే తర్వాత క్లారిటీ ఇస్తామనేది ఇటు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కరణ్ అనేటువంటి 30 సంవత్సరాల రోగి మృతి చెందడంతో తను ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయాడా లేకపోతే నిజంగానే కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడని ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే దాదాపు 30 మంది రోగులలో ఫుడ్ పాయిజన్ ద్వారా అనారోగ్య పాలైనటువంటి వాళ్ళలో నుంచి 18 మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ వాళ్ళకి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే దీని మీద ప్రస్తుతం వైపున అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ఫుడ్ పాయిజన్ అనేది ఎలా జరిగింది, అది నిర్లక్ష్యం కారణంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందా లేకపోతే ఏ రకంగా చోటు చేసుకుందనేది ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆసుపత్రి వర్గాలు మాత్రం ఇటు సూపరింటెండెంట్ కావచ్చు ఇతర అధికారులు సిబ్బంది పూర్తిగా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తాము స్పందిస్తామనేటువంటి విషయం తెలియజేయడంతో ఒకసారిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలోనే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. అనేక మంది మానసిక రోగులు ఇక్కడ వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు ఆ ఆసుపత్రిలో దాదాపు 30 మంది ఇలా అనారోగ్య పాలవడం అనేది ఒకసారిగా షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విషయం తెలియజేస్తామంటూ సూపరింటెండెంట్ తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రత్నకుమార్. చెప్పేది వినన్నా మీకే
అన్నా